ఎవరు కనపడట్లేదు, ఎవరిని అడగాలి? ఈ గొడ్డని అడిగితే పోతుంది. చూడు బాబు, హెడ్ మాస్టర్ గారు ఎక్కడ? ఇంకా నువ్వు హెడ్ మాస్టర్ రా? సారీ సార్, సారీ సార్, తప్పైపోయింది. తెలియక ఏదో పొరపాటున అన్నాను. థ్యాంక్ యూ సార్. అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేశారు, ఎందుకు సార్? అవును సార్. నాది చిన్న వయసు ఏమిటో ఇంకా అంటే రికమెండేషన్ సార్. ఇంతకీ ఎందుకు రమ్మన్నారో చెప్పలేదు. అయ్యో రోజు అంతేనా? డోంట్ వరీ సార్, నేను ఒకప్పుడు టీచర్నే. నాకు ఒక్క పీరియడ్ ఛాన్స్ ఇచ్చి చూడండి, దెబ్బకి దారిలో తీసుకొచ్చేస్తాను కావాలని. ఓకే సార్, సరే మన క్లాస్ రూమ్కి వెళ్దాం సార్, పదండి. చూడటానికి క్లాస్ లో పిల్లలు ఎవరు లేరు, ఇప్పుడే వచ్చినట్టున్నారు. చూసి వెళ్దామా సార్? సరే పదండి సార్. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. వెల్కమ్ వెల్కమ్. ఈ రోజు నుంచి కొత్త మాస్టర్ మీకు లెసన్స్ ఇస్తారు, శ్రద్ధగా చదువుకోండి. నువ్వు శ్రద్ధగా చెప్పు. సరే సార్, ఓకే ఓకే, అట్లానే సార్. చూడండి, నేను చాలా డిసిప్లైన్ మనిషిని. పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే లాఠీ చార్జ్ చేసి జైల్లో దోసేస్తాను. అండర్స్టాండ్? ఇప్పుడు నేను వరుసగా అటెండెన్స్ పిలుస్తాను, అండి వరుసగా పలకండి. నెంబర్ 1 మొహం అంటే నిన్న పోతులు ఆగిపోయిట్రా. నెంబర్ 2 ఊరిని తులుపతేగా. ఇది వరి మడి అనుకున్నావు, పడి అనుకున్నావురా? వచ్చేంతారా నాలురా. నెంబర్ 3 పెళ్ళాన్ని పీచినట్టు నిత్య మత్తు కదా. ఏం జనాలు ఏమిటో దడుపు చేస్తుంది. నెంబర్ 4 వంకాయ. వచ్చేంతారా నాలురా? నీకు అటెండెన్స్ ఎవరు నింపాడు రా దేవుడా. నెంబర్ 5 తొక్కలే. తొక్క తొక్క నీకు వచ్చాలి. చిచ్చి చిచ్చి చింతామా బంచలేకపోతున్నాను. నెంబర్ 6 ఆడు బయట బచ్చాలు ఆడుకుంటున్నాడండి. ఇప్పుడు బచ్చాలి విట్రా లుచ్చావకి పుచ్చి లేచిపోతాయి అంటే వేద్దామని. అరే పండు, ఈ తొక్కల మాస్టర్ మీరు రమ్మంటున్నారు. ఈ వంకతో నువ్వు బయటికి పోదామంట. మార్కెట్ ఎరగదీస్తాను, పోయి కూర్చో. పిచ్చి పిచ్చి మార్కెట్ ఎరగదీస్తా. ప్రమాణ పూర్తిగా చెప్తున్నారండి, అర్జెంట్ అండి. మార్కెట్ ఎరగదీస్తా, కూర్చో. ఇక్కడ కూర్చోమంటారండి? అక్కడే కూర్చో. నెంబర్ 7 మేడమా? ఏం తల్లి నీ కాళ్ళకి నేను మగాళ్ళ కనపడట్లా? మిమ్మల్ని చూస్తుంటే మా అమ్మ వాళ్ళ చిన్న చెల్లి వాళ్ళ బావగారి కొడుకు కనిపిస్తున్నారు. అయ్యో నా తల్లి, నీ ఇంత రిలేషన్ గుర్తుంచుకున్నందుకు నీకు జోహారమ్మా. నేను ఆడ మగ తెలియపోయినా పర్లేదు, కూర్చో తల్లి. నెంబర్ 8 అటెండెన్స్ పలకడానికి సిక్కింటమ్మా అమ్మ. కూర్చో. నెంబర్ 9
పోండి. చీపోండి చీపోండి ఏంటి వచ్చినట్టు అలా వెనక తిరుగుతుంటే నాకు అదోలో రామా నెంబర్ 9 ఆహా ఊకలో గీక అంటే నేను ఈ కళ్ళు మగాళ్ళు అవపడట్లేదా అట్టగాడిదా కూర్చో నెంబర్ 10 అది నేనే. పులుకేంటే బాబు కూర్చో తల్లి ఇక ఈ అటెండెన్స్ ఆఫ్ చేద్దాం కానీ ఉప్పు కప్పు రంగు పద్యం చెప్పండి. ఏ పాప నువ్వు చెప్పమ్మా నువ్వు చెప్పు పాప నువ్వు ఆగమ్మా పాప ఈ పాప చెప్తుందట నువ్వు చెప్పమ్మా. నాకు ఈ మధ్య పద్యం చదవడం అస్సలు కుదరట్లేదండి. ఏంటండి మొన్నేమో తొలాట సినిమాకి నిన్నేమో సెకండ్ షో సినిమాకి వెళ్ళానండి. అవునా ఈ రోజు మిడ్ నైట్ షోకి వెళ్ళు ఎవడో ఒకడు ఎత్తుపోతాడు చరిత్ర వదిలిపోతాడు కూర్చో. రే జలపాలు నిన్నే చెప్పు నువ్వేంటి నువ్వే చెప్పు అబ్బు ఒక పోలిక చూడు చూడ టేస్ట్ వేరేయా తెలుగు ఇంగ్లీష్ కలిపి చెప్తావేమిట్రా టేస్ట్ గీస్తానంటే మొహం పగిలిపోతుంది కదా పక్కనే. రే నిద్రమోహం నిన్నే నువ్వు చెప్పు నువ్వే నిద్రమోహం ఇంటి కాళ్ళ పెట్టాలా పిచ్చి పిచ్చి వేసారంటే ఎరగ తీస్తానా పోయి మీ నాన్నతో కలిసి పెళ్ళి చేస్తూ వస్తూ ఉంటా నడుస్తూ ఉంటా కూర్చో. రే ఈ పాప నువ్వు చెప్పమ్మా. నా తల్లి ఏం తల్లి పురుష్ పురుష్ తెగదలో ఇస్తున్నా పురుషు వీక్నెస్ ఎలా పట్టుకుంది అయ్యే మీ నాన్నతో చెప్పి నీకు పెళ్లి చేయమని చెప్తాం కానీ అగౌరించో కూర్చోమ్మా తల్లి. నువ్వు చెప్పు. ఉప్పు కప్పు రంబు ఉప్పు కప్పు రంబు చూడ చూడ రుచుల జాడ వేరయా పురుషులందు పురుషులందు పుణ్య పురుషులు లేరయా విరామ వినరవేమా. ప్రాణాలు తోడేస్తున్నారు కదరా. ఇక ఈ పద్యం ఆఫ్ చేద్దాం కానీ చేతరాన్ని మొదలు చెప్పండి. రే బొచ్చు కపి నువ్వు చెప్పు. చేత విన్న ముద్ద చెంగెల్ల పూదండ బంగారు మొలతాడు మసలంటే మొదటి బంగారు తినండి కాదురా ఇక్కడి ఏ తాకట్టు పెట్టుకుంటావే ఏ దవాకా అన్న కూర్చో. రే చురుపాలు నువ్వు చెప్పు. Hands, butter, moods. ఓకే పద్యం చెప్పరా అంటే ఈ ఇంప్రవైజేషన్ ఏమిట్రా. గోల్డెన్ మోల్టార్స్ వాట్నెస్ తట్టాలు మెకనాస్ గోల్డ్ ఏమిట్రా నీ మొహం అంట ఇల్లు అడగ నా పాపం. అలా ఇక్కడ నువ్వు చెప్పు. రాస్తాను చూద్దాం ఏంట్రా రాస్తుంది చేత వెంటనే
నాయన ఈ జనాలు భరించడం నా వల్ల కావట్లేదు. పద్యాలు చెప్పడం రావట్లేదు, అటెండెన్స్ చెప్పడం రాదు, కనీసం అంకెలన్నా వస్తారా ఎవరికన్నా? నేను చెప్తానండి, నాకు వచ్చేయండి. చెప్పు తల్లి, నువ్వు చెప్పమ్మా. 3, 6, 9, 12. 3, 6, 9, 12 ఏంటి? మా ఇంటి గడియారంలో అవే ఉంటాయండి. నీ గడియారం లెక్క తల్లి. అవునండి. అగోరించావు కానీ నువ్వు కూర్చో. మోస్టో ఈ అమ్మాయిని వాడు అలా గిల్లుతుంటే సరిగ్గా చెప్పాలని కూడా తెలీదా? సరదాగా ఉందండి. మీరు కొడుతుంటే గిల్లుతుంటే కూడా అలానే ఉందండి. ఆడపిల్లలా? వచ్చండి, చెప్పమంటారా అండి? చెప్పు తల్లి, నువ్వు అన్న కరెక్ట్ గా చెప్పమ్మా. ఇంకేమన్నా బాగా గుర్తుంది. తర్వాత అంతేనమ్మా, రెండే తల్లి. కావట్లేదమ్మా, నేను ఇక్కడే ఉంటున్నా. సరేనా చెప్పు. మూడు తర్వాత 8 అఘోరించావు కానీ కూర్చో తల్లి. రేయ్, 2, 2 కలిపితే ఎంతో అన్నా చెప్పండి రా ఎవరన్నా. మేము ఎందుకు కలపాలండి? ఒక పని 7 సార్లు కానీ కలిపి చెప్పు. కలిపాలండి. కుంజుడు కుంజుడు ఏమిట్రా? 4 అని చెప్పలేదు. తెలిస్తే మీకు చెప్పచ్చుగా. అయ్యో రామచంద్ర. ఇక్కడ హిందీ చెప్పడం ఎవరికన్నా వచ్చా? హిందీలో చెప్పండి, ఎవరికన్నా వచ్చా? చెప్తారా? అయితే హిందీలో ఇక్కడికి రండి అని అనటానికి ఏమంటారో చెప్పు. ఇక్కడికి రండి అనేది హిందీలో చెప్పాలండి. అవును, ఇది రాయే పర్లేదు, బాగానే చెప్తున్నా. సరే, అలా అయితే అక్కడికి వెళ్ళండి అని అనటానికి ఏమంటారు చెప్పు. అక్కడికి వెళ్ళండి అని చెప్పడానికి అంటే అవును, ఏముందండి, అక్కడికి వెళ్ళి ఇది రాయే అంటారు. నీకు తెలివితేటలు మండ. నీకైతే ఇది రాయే అని ఒక్క పదమే వచ్చానమాట. ఇన్నాళ్ళు నువ్వు హిందీ క్లాస్ లో నేర్చు తెచ్చింది ఏముందిరా? ఇదే అగోరించావు కానీ ఏమని తింటావు రా పిల్లని? నాకు తెలిసి నాకు వచ్చిందో తిట్టా, ఇది రాయే అన్నా. అయ్యో రామచంద్ర, అది తిట్టు కాదే తల్లి, ఆడికి వచ్చిన ముక్క అదొక్కటే. కూర్చో, నువ్వు కూర్చోరా, నువ్వు కూర్చోమ్మా. అయ్యో, హిందీ కూడా రాదు ఈ అదోళ్ళకి. సరే అయితే ఇప్పుడు గుణింతాలన్నా చెప్పాలి. ఎవరో ఒక్కళ్ళన్నా చెప్పాలి రే. అండి చెప్పు. కాకుండా నేను చెప్తానండి. కానీ సాగదీస్తే కానీ దిగ్గొడదెక్కి కానీ ఎగ్గొడదెక్కే కానీ ఎగ్గొడితే దిగ్గొడితే కానీ ఒంగు పెట్టాలనుకోండి కానీ ఒంగు పెట్టి సాగదీసానుకోండి కానీ పెట్టాలనుకోండి కానీ ఒక్క నెంబరే కొట్టాలనుకోండి 2 కొట్టాలనుకోండి అయిపోయిందండి. ఈ ఎగ్గొట్టాలు దిగ్గొట్టాలు ఏమిటా బాబు, నా ప్రాణం తోడేస్తున్నారు కదరా. కనీసం ఇంకో ఎవరన్నా ఒక్కళ్ళన్నా ట్రై చేయండి రా, మీకు అడ్డం పెడతాను. చెప్తాను ఒకటే కావాలంటే. జనాలకి తెలుగు నేర్పించడం కాదు, ఏది నేర్పించడం. వీళ్ళ మొహాలు మాట పోతే పోతుంది. ఇంకా థ్యాంక్ యూ.